స్ట్రాటజీ వచ్చేసి మన ఫిబ్రవరి 27th కాంట్రాక్ట్, ఇంకా మనకి ఇక్కడ నుంచి చాలా టైం ఉంది. సో నేను ఐరన్ కాండర్ స్ట్రాటజీ వేసాను అనమాట. ఐరన్ కాండర్ అంటే మీకు పే ఆఫ్ గ్రాఫ్ చూపిస్తాను చూడండి, నేను ఎలా ఉంటుంది అన్నది. ఇలా ఉంటుంది ఐరన్ కాండర్, చూసారా? ఐరన్ కాండర్ ఇలాగుంటే ఐరన్ ఫ్లై అవుతుంది అనమాట. ఇంతకుముందు మనం బ్యాట్మ్యాన్ స్ట్రాటజీ వేసాం, తర్వాత డబుల్ రేషియో వేసాం. బ్యాట్మ్యాన్ అంటే జనరల్గా ఇలాగుండి 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 ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఎట్ ద సేమ్ టైం డబుల్ రేషియో కూడా మనకి ఇంచుమించు అలాగే ఉంటుంది. డబుల్ రేషియో మనకి ఇలాగుండి ఇలా ఉంటుంది. సో ఇవేంటంటే అన్లిమిటెడ్ లాసెస్ వస్తుంటాయి అన్నమాట. డబుల్ రేషియోస్ బ్యాట్మ్యాన్ మన అడ్జస్ట్మెంట్ చేయడానికి టైం ఉంటుంది, ఎందుకంటే మనకి బడ్జెట్ ఉంటుంది. విక్స్ వాల్యూమ్ అది వాలటాలిటీ ఇండెక్స్ రైజ్ అయిపోతుంటుంది. ప్రీమియం విపరీతంగా రైజ్ అయిపోయి ఎటు సైడ్ అయినా బాగా లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అన్లిమిటెడ్ లాసెస్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ఆ స్ట్రాటజీ నేను వేయలేదు. స్టేట్ యూనియన్ ఇంకో వీడియో చూడండి, అర్థమవుతుంది.